అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా ఇన్సెంటివ్ యాడ్ లేకుండా, ఇన్సెంటివ్ యాడ్ కాకుండా ఎర్నింగ్స్ ఎంత అవుతుందో, ఎంత అయిందో అది దాని గురించే చెప్తా. ఎందుకంటే ఇన్సెంటివ్ అనేది ఒక ఆశ పెడతారు. ఇంత చేసి, ఇన్ని ఆర్డర్లు చేసి, ఇంత అమౌంట్ చేసి, ఇంత ఇన్సెంటివ్ వస్తుందనే ఆశపడి చేయడానికి, అది ఆశ చూపడానికి ఇన్సెంటివ్ అనేది పెడతారు. అది ఇన్సెంటివ్ కాకుండా చెప్తున్నాను నేను, ఇన్సెంటివ్ లేకుండా చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే కొన్ని స్టోర్లలో ఆర్డర్ వైజ్ ఉంటాయి, కొన్ని స్టోర్లలో ఏమంటారు ఎర్నింగ్స్ వైజ్ ఉంటుంది. ఆ రెండు కలిపి ఉంటాయి. మళ్ళీ పార్ట్ టైం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇన్సెంటివ్లు కూడా ఉంటాయి. సో అవన్నీ కాకుండా, ఇన్సెంటివ్లు కాకుండా దాన్ని బట్టి ఎర్నింగ్స్ ఎంత అయిందో చెప్తాను. మొత్తానికి అయితే కూకట్పల్లి చేసి 1 వీక్ అవుతుంది. 1 వీక్ ఎర్నింగ్స్ ఎంత అయినాయో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే నేను చేసిన పాత స్టోర్ ఏదైతే సైనిక్పూర్ ఉందో, ప్రజెంట్గా చేస్తున్న కూకట్పల్లి ఉందో, దానికి ఎంత తేడా అనేది కూడా వీక్లీ చేసింది కూడా ఎంత తేడా వస్తుండే అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. దానికంటే ముందు క్లియర్గా ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, పర్టికులర్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కూకట్పల్లిలో మాత్రము డిస్టెన్స్ తక్కువ కాబట్టి డబ్బులు తక్కువ వస్తాయి, అంటే కిలోమీటర్లు తక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసింది సైనిక్పూరి కాబట్టి, సైనిక్పూరి స్టోర్లో ఒక 100 కిలోమీటర్లు తిరిగామనుకోండి, అదే టైంలో అదే లాగిన్ అవర్స్లో ఇక్కడ కూకట్పల్లిలో మాత్రం ఒక 55-60 కిలోమీటర్స్ తిరుగుతాం. అంతకన్నా ఎక్కువ తిరగలేము ఆ టైంలోనే. సో అది కూడా మీకు ఎంత తేడా వచ్చిందో చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే అక్కడ రేడియేషన్ ఎంత ఉంటుందంటే 2.5-3, అదే ఎక్కువ. 4 కిలోమీటర్స్ ఎప్పుడో ఒకసారి పడుతుంది. అది కూడా ఒక ఏరియా ఉంది జగదిరిగుట్ట అని. ఆ జగదిరిగుట్ట తప్ప ఇంకా నాకైతే 1 వీక్లో అయితే ఒక్కసారి కూడా బయట ఈ కూకట్పల్లి బాలాజీనగర్ సైడ్ కానీ, కేపీహెచ్బి సైడ్ కానీ, ఇక్కడ బాలనగర్ సైడ్ కానీ అసలు అది ఎక్కడ పడలేదు. ఓన్లీ ఆ జగదిరిగుట్ట సైడ్ అదొకటే పడ్డది. అదే 2 సార్లు పడ్డది. వీక్ మొత్తం చేస్తే 2 సార్లు 4 కిలోమీటర్స్ పడ్డది. అది సేమ్ లొకేషన్, సేమ్ ఏరియానే. 4 కిలోమీటర్స్ పడ్డది. అది ఒక్క దూరం తప్ప ఇంకా అంతకుమించి దూరం అసలే లేదు. ఎక్కువ నాకు పడ్డది ఎక్కువ ఎంత అంటే 1.8, 1.6, అదే ఎక్కువ. 3 కిలోమీటర్స్ అంటే ఎప్పుడో ఒకసారి. 3 కిలోమీటర్స్ అసలు పడదు. 2.5-2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ అయితే రెగ్యులర్గా పడుతుంది. 2.5 మాత్రము కష్టం. ఇంకా 2 పైకి వెళ్ళదు కాబట్టి అక్కడ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ. నేను ఇందాక చెప్పినట్టు 100 కిలోమీటర్లు ఇక్కడ సైనిక్పూరి స్టోర్లో తిరిగితే, అక్కడ అదే టైంలో అదే లాగిన్ అవర్స్లా, ఇక్కడ లాగిన్ అవర్స్ అక్కడ లాగిన్ అవర్స్ సేమ్ లాగిన్ అవర్స్లా 100 కిలోమీటర్లు ఇక్కడ తిరిగితే, అదే కూకట్పల్లిలో మాత్రము 55-60 కిలోమీటర్లు తిరుగుతాం. అంటే 55-60 కిలోమీటర్లు తిరిగితే మన ఎర్నింగ్స్ కూడా తక్కువనే ఉంటుంది. ఎప్పుడైతే ఎర్నింగ్స్ ఎట్లా క్యారీ చేయొచ్చు అంటే, ఎర్నింగ్స్ కిలోమీటర్ని బట్టి ఎర్నింగ్స్ చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 120 కిలోమీటర్స్ తిరిగామనుకోండి, 900-1100 కంపల్సరీ వస్తాయి. అది లెక్క. 100 కిలోమీటర్స్ తిరిగినామనుకోండి, 1000 రూపాయలు 900 కంపల్సరీ వస్తాయి. ఇన్సెంటివ్ యాడ్ కాకుండా. ఇన్సెంటివ్ యాడ్ అయితే ఇంకా ఎక్కువనే అవుతాయి. కానీ మినిమం అయితే తక్కువ అయితే కొన్ని 70 కిలోమీటర్లన్నా కంపల్సరీ తిరగాలి. 70 కిలోమీటర్ల తిరగకుండా ఉంటే వేస్ట్. 70 అంటే నేను అందులో యాప్లో చూపించిన విధంగానే చెప్తున్నా. ఓన్లీ 70 కిలోమీటర్స్ అంటే అది ఓన్లీ పోవడానికి, మళ్ళీ రావడానికి లెక్కించుకుంటే 140 కిలోమీటర్లు అవుతుంది. 140 కిలోమీటర్లు రోజుకు తిరిగితేనే అందులో కంపల్సరీ ఒక 1000 రూపాయలు 1100 వస్తుంది. 140 అందులో ఉన్న 70 కిలోమీటర్లు యాప్ ఒకటి ఇచ్చిన 70 కిలోమీటర్లు తిరిగితే. సో 70 కిలోమీటర్ల కన్నా తక్కువ తిరిగితే ఇంకా వేస్ట్. అంటే అన్ని లాగిన్ అవర్స్ వచ్చేసి వేస్ట్. అంటే లాగిన్ అవర్స్ ఎందుకు ఎక్కువ వేస్ట్ అవుతుందంటే, ఇందాక చెప్పినట్టు ఆ డిస్టెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ వచ్చి స్కాన్ చేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. అదే ఇప్పుడు నేను పాత స్టోర్లో సైనిక్పూరి స్టోర్లో చేసినప్పుడు ఒక ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళి అంటే మినిమం 3 పడుతుంది, 3.5 పడుతుంది. కాబట్టి 3 కిలోమీటర్ల పడుతుంది. కాబట్టి ఎర్నింగ్స్ కూడా ఎక్కువనే ఉంటుంది. కాబట్టి అంత దూరం అయితే ఇచ్చి వచ్చినందుకు కొంచెం ఇక్కడ 2 కిలోమీటర్ 1.5 కిలోమీటర్కి 23-24 రూపీస్ వస్తుంది. అదే ఇక్కడ సైనిక్పూరి స్టోర్లో అయితే 3 కిలోమీటర్స్కి 4 కిలోమీటర్స్ కదా, 40 రూపీస్, 45 రూపీస్, 48 రూపీస్ వస్తుంది. కాబట్టి మళ్ళీ స్టోర్కి వచ్చి స్కాన్ చేసుకొని 10 నిమిషాలు కూర్చున్నా కానీ పెద్ద టైం ఫరక్ పడదు. ఇప్పుడు అదే కూకట్పల్లిలో 23 రూపీస్కి 24 రూపీస్కి వెళ్ళి చేసి మళ్ళీ స్టోర్ దగ్గరికి వచ్చి స్కాన్ చేసుకొని మళ్ళీ 10 నిమిషాలు కూర్చోవడం అనేది మళ్ళీ ఆర్డర్ పడితే మళ్ళీ అదే 23 రూపాయలు, 24 రూపాయలు. సో అట్లా టైం ఎక్కువ అవుతుంది, ఎర్నింగ్స్ తక్కువ అవుతుంటుంది. అంతే. ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పాలంటే 12 గంటలు ఏదైతే అంటే టోటల్గా అంటే 12 గంటలు చేస్తే 1000-1200 వచ్చే దగ్గర ఇక్కడ ఇది నేను ఇప్పుడు చేస్తున్న కూకట్పల్లి స్టోర్లో అయితే అదే 12 గంటలు చేస్తే
ఒక 600 నుంచి 700, 750 అంతకన్నా ఎక్కువ రావు. ఎందుకంటే రేడియేషన్ డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి రావు. సో కాబట్టి అదొకటి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది తప్ప ఎర్నింగ్స్ మాత్రం సేమే ఉంటుంది. కాకపోతే డిస్టెన్స్ తక్కువ కాబట్టి మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వచ్చి వెయిట్ చేయాలి, ఇదంతా టైం ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి దీనికి ఇచ్చే అమౌంట్ మాత్రం సేమే, ఈ స్టోర్లో అయినా ఆ స్టోర్లో అయినా ఇచ్చే అమౌంట్ సేమే. కాకపోతే ఏంటంటే ఇన్సెంటివ్లో కొన్ని మార్పులు ఉన్నాయి. అండ్ మళ్ళీ అదేవిధంగా దూరము అంతే, ఇంకేం లేదు. మనకు ఆర్డర్స్ ఎప్పుడైనా కానీ ఈ బ్లింకిట్ తరఫున నేను బ్లింకిట్లో చేసిన కాబట్టి బ్లింకిట్ గురించి చెప్తున్నా. ఆర్డర్లు ఎప్పుడైనా కానీ దూరం పడితేనే ఏమైనా బెనిఫిట్. ఇప్పుడు 4 కిలోమీటర్లు ఒక్కోసారి సైనిక్పురి స్టోర్లో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా పడుతుంది. అట్లా పడితేనే లాభం, అంతేగాని తక్కువ డిస్టెన్స్ అని పడ్డది అనుకోండి వేస్ట్. మళ్ళీ పోయేసి వచ్చి మళ్ళీ స్కాన్ చేసి కూర్చోవడం తప్ప మళ్ళీ నీకన్నా ముందు స్కాన్ చేసుకున్న వాళ్ళకి ఆర్డర్ పడేదాకా వెయిట్ చేయాలి. కాబట్టి సో అది కొంచెం అదొక్కటి ఈ వీక్లో చేసిందే నేను గమనించిన. ఈ వీక్లో చేసిన దాని కాదు కానీ నేను వీక్లో చేసిన వీడియోల మధ్యలో కూడా ఇదే విషయం చెప్పిన. సో ఇది ఎర్నింగ్ వీడియో, వీక్ మొత్తం చేసిన వీడియో. ఇప్పుడు మీకు ఎర్నింగ్స్ ఎంతైనా చూపిస్తాయి. కాబట్టి నాకు తెలిసితే నేను చూసిన కదా, ముందే చూసిన కదా. అయితే అక్కడ స్టోర్లో నేను కంపల్సరీ ఒక రోజుకి 10 నుంచి 12 గంటలు 7 రోజులు చేస్తే 7,000 నుంచి 7,500, 6,500 నుంచి 7,500 లోపు కంపల్సరీ వచ్చేటి. అంటే రోజుకి 10 గంటల నుంచి 12 గంటలు చేస్తే 7 రోజులు చేస్తే అంత వచ్చేటి. కానీ అదే ఇక్కడ స్టోర్లో చేస్తే, అదే కుకట్పల్లి స్టోర్లో చేస్తే 60% వస్తుంది అంతే. 60% అంటే అర్థం చేసుకోండి. 60% అంటే నేను చెప్పినట్టు 7,000 దాంట్లో 60% అంటే అర్థం చేసుకోండి అంతే. అంతకు మించి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకా కొత్తగా అడ్డగుట్టల స్టోర్ ఓపెన్ చేసిందంట. అడ్డగుట్టల స్టోర్ ఒకటి, కేపీహెచ్బి ఒకటి, మళ్ళీ అక్కడ నుంచి బాలనగర్ ఉందో లేదో తెలియదు. బాలనగర్ మళ్ళీ బోయినపల్లి అంటే కొంచెం దూరం అవుతుంది అనుకోండి. బాలనగర్లో మళ్ళీ అక్కడ అడ్డగుట్టల, మళ్ళీ ఇక్కడ గాజుల రామారంలో, ఇవన్నీ స్టోర్లన్నీ దగ్గర అయ్యేసరికి వీళ్ళకి కూడా నేను అడిగిన వాళ్ళకు కూడా డిస్టెన్స్ అని తగ్గిపోయిందంట. తగ్గిపోవడం వల్ల వాళ్ళు కూడా 1 వీక్ అట్లా స్ట్రైక్ చేసినట్ట. 1 వీక్ ఏమో స్ట్రైక్ చేసినట్ట, వాళ్ళ ఐడీలు కూడా బ్లాక్ చేసినట్ట. అంటే ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ జాబ్ ఇట్లే ఉంటుంది. సో మనకి ఇష్టమైతే చేయాలా, కష్టమైతే మానుకోవాలా. అంతేగాని ఇది బ్యాడ్ అని చెప్పడానికి ఇది కాదు, మనము విశ్లేషకులము కాదు. ఎందుకంటే ఆ డ్యూటీ అది, ఆ జాబ్ పర్పస్ అది, అందులో జరిగే ప్రాసెస్ అంతే. కాబట్టి మనకి ఇష్టం ఉంటే చేయాలి, కష్టం ఉంటే మానుకోవాలి. అంతేగాని ఇది తక్కువ వస్తున్నాయి స్టోర్ వేస్ట్, ఆడ ఎక్కువ వస్తున్నాయి ఆ స్టోర్ బెస్ట్ అని లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే స్టోర్లో సైనిక్పూర్లో కూడా ఇంతకుముందు ఏఎస్ రావు నగర్ పడేటి సైనిక్పూర్ నుంచి, ఇప్పుడు ఏఎస్ రావు నగర్లో స్టోర్ ఓపెన్ అయింది. సో అక్కడ కూడా సగం పోతుంది, అది కూడా దగ్గర అవుతుంది. నాకు తెలిసి హైదరాబాద్ మొత్తంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తంలో బెస్ట్గా ఎక్కువ దూరం పడే స్టోర్ అంటే నాకు తెలిసి సైనిక్పురి అనుకుంటున్నా. అది కూడా ఇప్పుడు సగం పోయింది. సో ఎందుకంటే అన్నీ దగ్గర చేస్తున్నారు కాబట్టి ఎర్నింగ్స్ కూడా అంతే వస్తాయి. పెద్ద ఇది చెడ్డ, ఇది బ్యాడ్, ఇది వేస్ట్ అని మనం చెప్పొద్దు. ఎందుకంటే అట్లా రూల్స్ మనకు లేవు, రైట్స్ మనకు లేవు. సో కాబట్టి మన ఇష్టం ఉంటే చేయాలి, కష్టం ఉంటేనే మానుకోవాలి. సో ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద మీకు ఎంత వీక్ మొత్తం చేసింది ఎంత అయిందో చూపిస్తాను. వీక్లో ఒకరోజు చేయలేదు అంతే. అది ఒకరోజు కూడా వర్షం పడుతుందని చేయలేదు. వర్షం స్టార్ట్ అయింది నేను పోయే టైంకి, అందుకే చేయలేదు. సో మిగతా మొత్తము ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తాను. అయితే నేను చేసిన స్టోర్ ఆధారంగానే బట్టి చెప్తున్నా. అన్ని స్టోర్లు ఇదే రేట్ ప్రైస్ ఉంటుంది, అన్ని స్టోర్లు ఇదే రకంగా ఉంటాయని చెప్పాను. ఎందుకంటే ఏ స్టోర్కి ఆ స్టోర్ రేట్ ప్రైజులు, రేట్ కార్డులు వేరే ఉంటాయి. సో కాబట్టి నేను చేసిన ఎక్స్పీరియన్సే ఇందులో చెప్తున్నా. నేను చేసిన సైనిక్పురి స్టోర్కి అండ్ కుకట్పల్లి స్టోర్కి 40% డిఫరెంట్ ఉంది. అంటే ఇక్కడ 100 రూపాయలు వచ్చే దగ్గర అక్కడ 60 రూపాయలు వస్తాయి. అంతే టైం కేటాయిస్తాయి. సో అదొకటి ఇందులో మెయిన్ నేను గమనించింది. సో ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద మీకు చూపిస్తాను. అయితే నేను మండే రోజు ఏదో ట్రయల్ కోసం వెళ్ళిన, స్టోర్ ఫస్ట్ టైం కాబట్టి ట్రయల్ కోసం వెళ్ళిన కాబట్టి ఒక 3 ఆర్డర్లు ఏమో చేసిన, 71 రూపీస్ చేసిన. ట్యూస్డే రోజు మాత్రం 886 రూపీస్ చేసిన, ఇది కూడా ఇన్సెంటివ్ యాడ్తోనే. బుధవారం రోజు మాత్రము 433 రూపీస్ చేసిన, గురువారం 354 రూపీస్ చేసిన గురువారము. శుక్రవారం మాత్రం వర్షం వచ్చి పోలేదు. ఆ రోజు నేను బయలుదేరే టైంకి వర్షం పడ్డది కాబట్టి పోలేదు. మళ్ళీ శనివారం మాత్రం 898 రూపీస్ చేసిన, ఆదివారం ఏమో 948 రూపీస్ చేసిన. ఇవి ఇన్సెంటివ్తోనే ఇవన్నీ. అయితే ఆర్డర్ ఎర్నింగ్ మొత్తం ఇన్సెంటివ్ యాడ్తోనే ఎర్నింగ్స్ ఎంత చేసిన అంటే
₹3,590 రూపీస్ చేసిన ఇన్సెంటివ్ యాడ్ అయితే ఆర్డర్ నేను చేసిన ఎర్నింగ్స్ మొత్తం ఎంత అంటే 2,791 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ మాత్రం. అయితే ఇంకా స్క్రోలింగ్లో చూపిస్తా, కింద ఉంది. సర్జ్ పే వచ్చేసి 105 రూపీస్, వెయిట్ బౌన్స్ వచ్చేసి 4.32. ఇది టీడీఎస్ ఏమో -35 టీడీఎస్ అది. అయితే కస్టమర్ టిప్ వచ్చేసి 110 రూపాయలు. ఆఫర్స్ ఇన్సెంటివ్ వచ్చేసి మొత్తం నేను వారం చేసిన ఇన్సెంటివ్ మొత్తం వచ్చేసి 615 రూపీస్ నేను చేసిన ఇన్సెంటివ్ మొత్తం వచ్చేసి.